సంప్రదాయ పంటల సాగులో సాధక బాధలు అధికమయ్యాయి. వాణిజ్య పంటలకు పెట్టుబడి భారమైంది. అదే ఇంటిల్లిపాదికి ఉపాధినిచ్చే కూరగాయలు కాయిస్తేనో అంతో ఇంతో ఆదాయం అందుతోందన్నది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం రైతుల స్వానుభవం. పొదుపైన మదుపుతో కొద్ది నీటితో ఉన్న విస్తీర్ణమంతటా సాగులోకి తెచ్చుకుని ఏడాదంతా కూరగాయలు కాయిస్తే లాభాలు బాగంటున్నారు అక్కడి రైతులు. పచ్చగా పందిళ్లను అల్లుకున్న కూరగాయ పాదులు కనిపిస్తున్న ఈ గ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడి. పత్తి, మిరప వంటి వాణిజ్య పంటల్ని సాగు చేసి చేతులు కాల్చుకున్న ఇక్కడి రైతులకు ఊరటనిస్తున్నాయి కూరగాయ తోటలు. బావుల్లో నీరు అడుగంటిపోయింది. ఉన్న కొద్దిపాటి నీటిని డ్రిప్ ద్వారా సమర్థవంతంగా వాడుకుంటున్నారు. అంతేకాదు మల్చింగ్ పద్ధతిని కూడా ఆచరిస్తూ పొదుపుగా సాగునీటిని అందిస్తూ ఉండడంతో నీటి ఎద్దడన్నది లేకుండా పాదులు ఏపుగా పెరిగి ఆశాజనకమైన కాపునిస్తున్నాయి. బీరకాకర వంటి పాదుల్ని పందిరిపై పాకించి క్రింద ఏ దోసపాదులో కీరపాదులో పెట్టుకుంటే 30 రోజుల్లో తిరిగేసరికే కాపు చేతికొస్తుంది. కూరగాయల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం పెట్టుబడికి వెతుకులాడకుండా రైతుకు అక్కరకొస్తుంది. ఏ రకంగా చూసినా కూరగాయల సాగే లాభదాయకమంటున్నారు రఘునాథపాలెం మండలంలోని రైతులు. ఈ సంవత్సరం కూరగాయలు సాగు చేసాం, బాగానే ఉంది. బీర పందిరి వేసాం, 2 ఎకరాల పందిరి వేసాం, 1 ఎకరం కాకర, 1 ఎకరం బీర పందిరి. ఇప్పుడు 70 క్వింటాలు బీరకాయలు కోసాం. మార్కెట్ రేటు బాగానే ఉంది, 40 రూపాయల లెక్క అమ్మాం. కాకర కూడా వేసాం, కానీ ఇంకో 2 కోతలు కోసాం. ఇప్పుడే 6 లక్షలు పందిరికి కూరగాయలు వేయటానికి మొత్తం ఖర్చు వచ్చింది. గవర్నమెంట్ నుంచి 2 లక్షలు పందిరికి ఇచ్చారు, ఇంకో 4 లక్షలు మనం పెట్టుబడి పెట్టినాం. బాగానే ఉంది, కూరగాయల సాగు అయితే బాగానే ఉంది. మన బీరకాయలు మార్కెట్కి పోతే ఏరే కాయలు కొంటలే, ఎందుకంటే సరుకు బాగుంది. ఒక్కొక్క కాయ మూర పొడుగు పైన వచ్చింది. కూరగాయలు రేటు కూడా కేజీ 40 రూపాయలు అమ్ముతున్నాం. రైతు బజార్ రిటైల్గా అమ్మట్లేదు, రైతు బజార్ ఇంకొకని అమ్ముతున్నాం. బాగానే ఉంది, లాభదాయకనే ఉంది. మండలంలో ఉన్నప్పుడు బీర, కాకర, దొండ, కీరదోస, దోస తదితర తీగ కూరగాయల సాగు జోరందుకుంది. ఖమ్మం రైతు బజార్లో అమ్మకం సాగిస్తూ మంచి ధరను సైతం పొందుతున్నారు రైతులు. కాయ దెబ్బతినకుండా భద్రంగా ప్లాస్టిక్ క్రేట్లలోనూ వెదురు గంపల్లోనూ రవాణా చేస్తూ ఉండటం వల్ల తాజాగా సరుకు రైతు బజార్ను చేరుతోంది. నవనవలాడుతున్న కూరగాయలు కనిపిస్తే రేటు గురించి ఆలోచించేవారు అంతగా ఉండరు. అందుకే రైతుకు మంచి రేటు గిడుతోంది. దీంతో రైతులు కూరగాయలు కాయించడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. మిర్చి వేస్తే ఊరికే పోయిందండి. ఇందులో కూడా బాగా పాడైంది. 2 సార్లు రోషిని వేస్తే అసలు పీకేసినాం. బాగా కాపుకొచ్చాకనే అంత పెట్టుబడి పెట్టి అది అరటి తోట వేసినాం, అది కూడా పోయింది. ఏమి లేక మళ్ళీ తీసుకున్నాం. హ్యాపీగా ఉందండి ఇది వేసాక. అప్పుడు కూడా బీరలు వేసాం, కానీ కిందకి వచ్చేసేసరికి ముడతలు వచ్చి కొద్దిగా వచ్చాయి అనమాట. ఇంత పొడుగు రాకపోయాయి. ఈ సంవత్సరం మటుకు మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది, హ్యాపీగా ఉన్నాం. శాశ్వత పందిర్ల ఏర్పాటుకు ఆరంభంలో ఖర్చు అధికమే అయినా ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీలు కొంత ఊరటగానే ఉన్నాయి. ఖర్చు పెట్టినా అందుకు తగ్గ నాణ్యత కూరగాయల్లో కనిపిస్తోంది. ధరలోనూ స్పష్టమైన తేడా ఉంటోంది. దీంతో రైతులు పందిర్లు వేసేందుకు, పాదులు పాకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యవసాయం కంటే కూరగాయలదే లాభం అనిపిస్తుంది. రేట్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ పంట అయితే మంచిగా ఉన్నదండి. ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ మేము చూడటం ఇక్కడ మా ఏరియాలో. ఇట్లా పని చేయటం వల్ల మాకు ఈ ఇతర ఖర్చులు కానీ చాలా వరకు తగ్గినాయి. ఈ కూలీల రద్దీ కూడా తగ్గుతుంది. అవసరమైతే 1-2 మనుషులు మనం కోసుకొని అయినా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఏ రోజు ఆ రోజు కూలీలతో ఇబ్బంది ఉండదు. అధికంగా మనకి ఏదైనా ఇబ్బంది అయ్యేకలగా కూడా ఏముండదు. చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు ఇక్కడి రైతులకు కలిసొస్తున్నాయి. ఒకే పంట మీద ఆధారపడకుండా దఫదఫాలుగా కోతకొచ్చేవి, 6 మాసాల పాటు విరామం లేకుండా ఆదాయాన్నిచ్చే పంటల్ని ప్రణాళికతో సాగు చేయటం వల్ల రైతులకు అన్ని రకాలుగా కూరగాయల సాగు లాభిస్తోంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.